ఇంతకు ఏం జరిగింది? మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా ఆ రోజు రాత్రా? ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు? నన్ను మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ ముందు అరెస్ట్ చేశారు. జస్ట్ బస్సు దిగిన నిమిషంలో ఎత్తుకపోయారు అంతే. దిగగానే ఇట్లా అసలు దిగగానే గుర్తుపట్టేశారు. ఇటు ఒక ఇద్దరు పోలీసు, అటు ఇద్దరు సార్ గుంజుకున్నా కూడా గుంజుకొని లేకుండా మొత్తం కాలు చేతులు పెట్టారు, అల్ల పడేశారు. వ్యాన్లో పడేసి తీసుకెళ్లారు. వ్యాన్లో పడేసి అఫ్జల్ ఖాన్ పిఎస్ తీసుకుపోయారు. అఫ్జల్ ఖాన్ పిఎస్లో సాయంత్రం 6 గంటల వరకు కూర్చోబెట్టారు. 6 గంటలకు డిఐ అండ్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు వచ్చేసి మీతో ఏసీబీ గారు మాట్లాడాలంటే పరిచయం చేసుకోవాలంటే నాకు కొత్తగా వచ్చారని చెప్పేసి తీసుకుపోయారు. అప్పుడే అన్న నా మీద ఎఫ్ఐఆర్ చేశారు, మీరు అన్ని మాటలు ఏం చెప్పకండి, ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి నన్ను తీసుకుపోతారంటే లేదు సార్ అని చెప్పారు. పోగానే సీఏ ఉన్న విషయం చెప్పారు, మీద ఎఫ్ఐఆర్ అయింది సార్, మీరు అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఎందుకు పెట్టారు కేసు అంటే ఆల్రెడీ నిన్ననే అది బుక్ అయింది అని చెప్పేసి 7:30కు కింగ్ కోర్ట్ ఆసుపత్రి తీసుకుపోయి నన్ను ఆరోగ్య పరీక్షలు చేసి, ఎందుకంటే ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత అంటే నామినల్ రూల్ కాబట్టి ఆరోగ్య పరీక్షలు చేసేసి రాత్రి 10:30కు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి గారి ముందా? ఎక్కడ ఏరియా? ఇక్కడ మన వనస్థలపురం ఏరియాలో ప్రవేశపెట్టారు. దాదాపు ఇక్కడికి తీసుకోవడానికి 1.5 గంట పట్టింది. నేను చెప్పాను మేడం ఇది వ్యవస్థ, రాజ్యంలో నడుస్తున్నది. జడ్జి గారితో మాట్లాడాను 5 నిమిషాల సేపు మాట్లాడాను. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ భౌతవ్యమే ఆగమవుతున్నది. వీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు, అబద్ధం ఆడుతున్నారు, ఒక్క నోటిఫికేషన్ లేదు. 30 లక్షల మంది రోడ్డు మీద దిగే పరిస్థితి, వాళ్ళకి భవిష్యత్తు సంబంధించిన ప్రణాళిక కూడా ఈ ప్రభుత్వాల వద్ద లేదు. నేను ఒక లెక్చరర్గా ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తి, ఇప్పుడు ఒక 3 పుస్తకాలు కూడా రాశాను, విద్యార్థులకు టీచింగ్ చేస్తూ ఉన్నాను, తక్కువ ఫీజులో కోచింగ్ ఇస్తూ ఉన్నాను. మరి నాలాంటి వాడు కూడా తప్పించుకొని పారిపోతే ఈ వ్యవస్థ కోసం ఓళ్ళు మాట్లాడాలా? నేను మాట్లాడాలా వద్దా? మాట్లాడొద్దా అంటే నాకు కూడా పారిపోవాలనే ఉంది. ఈ వ్యవస్థకి వెళ్ళి ఇవన్నీ ఉద్యమాలు, ఈ కేసులు ఏందిరా, పంచాయతీ కుటుంబంతో గడపకుండా పంచాయతీ ఏంది, రోజు ఇంట్లో గొడవలు ఎందుకు వదిలిపెట్టి పారిపోవాలని నాకు కూడా అనిపిస్తుంది మేడం. కానీ మనం పెరిగిన వాతావరణం, మనం వచ్చిన ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకొని మళ్ళొకసారి రోజు నా మీద నన్నే తిట్టుకుంటూ నేను ఉద్యమంలోకి ప్రవేశిస్తున్నాను. ఫైనల్గా మీరు డిసిజన్ తీసుకోండి. మీరు నేను నిజంగా నిందితురని మీరు భావిస్తే జైలు పంపండి, నిందితుగా నిజ ఫైటర్ అని చెప్పేసి వదిలిపెట్టండి. అట్లంటే మీరు శాంతి భద్రతలకు సమస్య విఘాతం కలిగిస్తారంటే విఘాతం మీ శాంతి భద్రతలు అసలు నిన్న గాంధీ భవన్లో ఎట్టి పరిస్థితుల్లో మీ శాంతి భద్రతలు విఘాతం కలిగించారు. ఎందుకు కలిగించలేదు? ఏం చెప్పిన అద్దంకి దయాకర్ గారు మాకు వచ్చి హామీ ఇచ్చారు. ఒకరోజు ముందే మాట్లాడాను, ఏమని చెప్పినా అన్న దయాకర్ అన్న మేము గాంధీ భవన్కి వస్తున్నాం, ఒక 2 మంత్రులను ఏర్పాటు చేసుకోండి, ఒక టెంట్ వేసుకోండి, వచ్చి మాట్లాడతాం, చర్చలు జరుపుదాం, గొడవలు ఏం లేవు, నువ్వు ఎట్లయితే సిటీ సెంటర్ లైబ్రరీకి ఎంత ఫ్రీగా వచ్చావో అంతే ఫ్రీగా మీతో మాట్లాడుతాం, మా చర్చ పోవాలా, సమస్య ప్రభుత్వానికి పోవాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాము. పైగా 3-4 రోజుల పాటు యూట్యూబ్లలో మాట్లాడినాం, మేము చర్చలకై వస్తున్నాం, శాంతియుతంగా వస్తున్నాం, వినతి పత్రాలు తీసుకొని వస్తున్నాం, ఉద్యమం కోసం వస్తలేము, ముట్టడి కోసం వస్తలేని శాంతియుతంగా మీ ప్రెస్ మీట్లు అదే చెప్పిన, నా యూట్యూబ్ ఛానల్ అదే చెప్పాం, ఎలాంటి గొడవ లేదు, ప్రశాంతంగా వస్తాం, మాట్లాడండి అని అద్దంకి దాకా రోజు ముందు కూడా చెప్పాను కదా. చెప్పండి, అద్దంకి దయాకర్ చెప్పాలి కదా, వాళ్ళు వచ్చే చర్చల కోసమే. అంటే సిటీ సెంటర్ లైబ్రరీ పోతే వాళ్ళు ఎవరు జడ్జి రిమాండ్ చేయకుండా 10,000 రూపాయలు 2 షూరిటీలు ఇచ్చేసి అవి సబ్మిట్ చేయండి అని చెప్పేసి వదిలిపెట్టడం జరిగింది. అంతకుముందు ఒకసారి కూడా అట్లనే చేస్తే కూడా జడ్జి గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే నా మీద పెట్టిన కేసులు ఏది కూడా పనికిరాని కేసులే, ఓన్లీ ప్రొవోకేట్ చేస్తా అంటే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హరిస్తూ వాళ్ళు పెట్టినటువంటి కేసులు తప్ప నిజమైన కేసులుగా అసలు హైకోర్టులో క్వాషిబిలిటీస్ చేస్తే అన్ని ఎగిరిపోయే కేసులు తప్ప. మొత్తం 13 కేసులు ఇప్పటివరకు 18-19 దాకా ఉంటాయి. వీళ్ళు ప్రివెంటివ్ కస్టడీ లాంటి చూపిస్తే 20 దాకా లెక్క, వాళ్ళు లెక్క 12 చూపించారుగా, అలా 12 ఇంకా సమాచారం దొరకలే, వేరు స్టేషన్లలో సమాచారం దొరకలే ఇంకా. ఒకటి ఆ విధంగా నన్ను ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేసింది గవర్నమెంట్. ఎందుకో కొంత ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి కొందరు నడిపిస్తున్నారేమో అని ఒక చర్చ స్టార్ట్ అయింది. ఎక్కడ ఒక 4-5 మాత్రమే ప్రధానంగా కనిపిస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా? మిమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు కదా, మీరు కొంతమందిని విమర్శిస్తున్నారు, ఇంకోరిని విమర్శిస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు టోటల్ ఎపిసోడ్లో? అంటే ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతుంది, ఇష్యూ జెన్యూనే, దాంట్లో ఇంకొక 2 ఆప్షనే లేదు. కానీ దీన్ని ఏమైనా సొంత ప్రయోజనాల కోసం ఎవరైనా వాడుకుంటున్నారా? ఎవరు వాడుకుంటున్నారు? అట్లా కూడా ఉన్నారా? పరిస్థితి ఉందా? ఇక ఉద్యమం జరిగేటప్పుడు ఏంటంటే మంచి చెడు 2 ఉంటాయి. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నిజంగా ఉద్యమకారులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ లాబీల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఉద్యమం అన్నప్పుడు ఒక మంచి చెడు 2 నడుస్తూనే ఉంటాయి, అది సాధారణమే. బట్ అన్నిటికంటే వ్యవస్థ ముఖ్యం, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. మిమ్మల్ని కూడా అడుగుతున్నారు కదా, మీకు ప్రశ్నలు వేస్తున్నారు చాలా మంది. వేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక మంచి చెడు 2 ఉంటాయి. కొంతమంది ఏంటంటే అశోక్ సార్ అనే వ్యక్తి కరెక్ట్గా మాట్లాడుతూ నిలబడి మాట్లాడుతున్నాడు, అశోక్ సార్ అనే వ్యక్తి కనబడితే మేము కనపడమన్నటువంటి ఒక ఈర్ష్య వాళ్ళలో ఉండవచ్చు.
లేదా వాళ్ళ ఎదుగుదలకు అశోక్ సార్ కనుక ఈయన ఫ్యాకల్టీ కదా, ఈయన విద్యార్థి కాదు కదా, మేము విద్యార్థులం కదా అనే నేపథ్యంలో వచ్చిన వాళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు విద్యార్థులు అంటే వాళ్ళ మీద వాళ్ళే క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ రోజు సిటీ సెంటర్ లైబ్రరీ బుక్ పట్టుకొని చదివినాం, ఏ రోజు మనం స్టడీ హాల్ పోయి బుక్ చదువుకున్నాం, మనం ఏ ఎగ్జామ్ నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయినాం, ఏ ఎగ్జామ్ మనం ఇంటర్వ్యూ దాకా పోగలిగినాం అన్నట్టు క్వశ్చన్ కూడా వాళ్ళు కూడా వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా తక్కువ వయసు ఏం లేదు, 40 ఏళ్ళ వయసు ఉంది. 40 ఏళ్ళ వయసులో కూడా ఇంకా నేను ప్రిపేర్ అవుతున్నా, నేనే నిరుద్యోగనని చెప్పుకున్నటువంటి వాళ్ళు కొంత ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అశోక్ సారా ఇంకో వ్యక్తి అనేది వ్యవస్థ కాదు, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం, నిరుద్యోగ సమస్య ముఖ్యం. కాబట్టి ఇక్కడ వ్యవస్థ కోసం పనిచేయగలిగితే 4 కాళ్ళు నిలబడగలుగుతారు. అదే అంటాను, ఎవరి లైన్ లో వాళ్ళు వెళ్తున్నారా అంతే. దానివల్ల ఇండివిజువల్ లైన్ లో వాళ్ళు వెళ్తున్నారా, దానివల్ల ఒకరేమో టికెట్ కోసము, ఒకరేమో సొంత ఐడెంటిటీ కోసము, ఇట్లా ఎవరి లైన్ లో వాళ్ళు వెళ్ళి అసలైన ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారా? ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే నిరుద్యోగుల నాయకులు కానీ విద్యార్థులు కానీ చెప్పేది ఏంటంటే వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యక్తులు ముఖ్యం అనుకుంటే వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. వ్యవస్థ కోసం పనిచేయండి, ఆటోమేటిక్గా మీకు కావాల్సినట్టు అన్ని రకాల వ్యవస్థలు మీ అమ్మడి తిరుగుతాయి. నువ్వు నిజంగా జెన్యూన్గా నిరుద్యోగుల కోసం పనిచేస్తే వెనకంగా నీకు కావాల్సినటువంటి అన్ని సమకూరుతాయి. నీకు వ్యక్తిగత క్రెడిట్ వస్తుంది, నీ అమ్మడి రాజకీయ నాయకులు తిరుగుతాయి, ఎవడైనా తిరుగుతాడు. నువ్వు పని చేయకుండా వ్యక్తిగత స్వలాభాల కోసం పనిచేస్తే వ్యవస్థ నాశనం అవుతుంది. వ్యవస్థ కోసం పనిచేయి, అప్పుడు వెనకంగా నేను వద్దన్నా వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి నిరుద్యోగ నాయకులు నేను చెప్పేది ఏంటంటే మనం కొట్లాడుకుంటే వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. వ్యవస్థ కోసం పనిచేద్దాం, తర్వాత వ్యవస్థ పనిచేస్తే వెనకంగా రాజకీయ పార్టీలు వస్తే అన్నీ వస్తే మన సమస్య పరిష్కారం అవుతుంది, విద్యార్థులు గుర్తిస్తారు. కాబట్టి ఇవన్నీ ఈ చిల్లర గొడవలు పక్కన పెట్టండి, వ్యక్తిగత స్వలాభాలు కొంచెం దూరం పెట్టండి, వ్యవస్థ కోసం పనిచేస్తే మనం ముందు పోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎంతోమంది నిరుద్యోగులు గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిరుద్యోగులకు గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రని పక్కదారి పట్టేయకుండా ఒక వ్యవస్థ కోసం పనిచేయండి. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీ యొక్క ఆత్మ హృదయాన్ని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, వ్యక్తిగత లాభాల కోసం పనిచేస్తున్నాం, వ్యవస్థ కోసం పనిచేస్తున్నామా? కాబట్టి వ్యక్తిగత లాభాలు నీకుంటే ఎవరికైనా వ్యక్తిగత స్వార్థం ఉంటుంది, కానీ వ్యక్తిగత స్వార్థాన్ని వ్యవస్థ డామినేట్ చేయాలి. వ్యవస్థ అయితే ఎప్పుడైతే డామినేట్ చేయగలుగుతావో నువ్వు 4 కాలాల పాటు ఉద్యమం చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు వ్యవస్థ ముఖ్యం కాదు, నేను వ్యక్తే గొప్ప అనుకుంటే నువ్వు కుప్పగూలిపోతావు. మీ గోతులు మీరే తోడుకునే వాళ్ళు అవుతారు. రేపు ఒక్కడు కూడా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి వాళ్ళ చేతులెక్కి దండం పెట్టేది ఏంటంటే మీరు వ్యవస్థ కోసం పనిచేద్దాం, వ్యవస్థ కోసం పనిచేసి ఫలితాలు సాధిద్దాం. ఫలితాలు సాధించినాక వ్యక్తిగతంగా ఫలితాలు వద్దన్న అవే వస్తాయి. కాబట్టి వ్యవస్థ కోసం ముందు పోరాడదామని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మంచి చెడు రెండు కూడా ఉంటాయి. కాబట్టి మంచిని గ్రహించండి, చెడును పక్కన పెట్టండి. నిరుద్యోగులు కూడా ఏదో అయోమయం జరుగుతుందని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి వ్యవస్థ కోసం అందరూ ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, యూనివర్సిటీలు చదువుకున్నాం, పిహెచ్డీలు చేసి పీజీలు చేసిన వాళ్ళం. మనమే వ్యక్తిగత స్వలాభాలకు బాగా ఎక్కువగా ప్రభావితం అయితే వ్యవస్థ నాశనం అయితే, కాబట్టి వ్యవస్థ కోసం పనిచేయాలని ప్రధానంగా వాళ్ళకు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. దేనికి చెప్పాలన్నా, మూమెంట్కి చెప్పాలన్నా, ఎమ్మెల్సీ టికెట్ కోసం చెప్పాలి, మూమెంట్ కోసం చెప్పాను, అంతేనా? ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది అశోక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.